ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ పాలసీల గురించి వింటుంటే బడ్జెట్ చూసిన ఆనందం కన్నా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. చాలా డీటెయిల్డ్గా ప్రజెంట్ చేశారు. గౌరవ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఓన్లీ ఎస్హెచ్జీస్ గురించి. ఎస్హెచ్జీ టు ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ఎస్హెచ్జీ ఈరోజు ఇండివిజువల్గా ఆపరేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొని వాళ్ళకి ఏదో పేపర్ ఫ్యాక్టరీస్ కానీ అగరబత్తి ఇండస్ట్రీస్ కానీ అలా చిన్న పెడుతున్నారు. సో ఎస్హెచ్జీ యాజ్ ఎ క్లస్టర్ అన్న దాని గురించి ఒకసారి ఆలోచించమని మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి గారు ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఫర్ ఎ క్లస్టర్ ఇన్ ఏ పార్క్ గురించి చెప్పారు. అక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి మినిస్టర్ గారు. దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అంటున్నట్టుగా వన్ ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ అన్నది మనం అచీవ్ చేయగలం. ఎందుకంటే మా నియోజకవర్గం తీసుకుంటే మాకు సుమారు 54,000 మంది ఎస్హెచ్జీలు ఉన్నారు. అక్కడ వాళ్ళందరితో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. నేను మీతో డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే 175 ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా 175 ఇండస్ట్రీస్ ఉండాలని మొన్ననే సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా నేను ఇంకొక ఆలోచన ఆయన చేయమంటున్నది ఏంటంటే అసలు ఆ 175 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ వనరులు ఉన్నాయన్నవి కూలంకషంగా ఆల్రెడీ పరిశీలించారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సీఎంఓకి వచ్చి ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే అక్కడ నీడ్స్ ఏంటి. ఇప్పుడు మాకు చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్కి అలాగే ఉన్న స్కూల్స్కి కాలేజెస్కి యూనిఫామ్స్ ప్రొడక్షన్, నేను చిన్న ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాను, దాన్ని యూనిఫామ్స్ ప్రొడక్షన్ ఉన్నది. కాబట్టి ఆ యూనిఫామ్స్ తయారు చేసే యూనిట్ కూడా మాకు లోకల్లో ఉండేటట్టు. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పల్లె ప్రాంతాల్లో ప్రజలు లోకల్ జాబ్స్ కావాలని అడుగుతారు. మీరు ఒక పెద్ద పార్క్ని ఏదో ఒక దూరంగా ఒక జిల్లాలో పెట్టినంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి వలసలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు లోకల్ జాబ్స్ కావాలి, వలసలు తగ్గించాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి లోకల్ జాబ్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంటి అక్కడ మనకి లోకల్ వనరులు ఉన్నాయి, మన నీడ్స్ ఏంటి అన్నది కూడా మనం చూస్తే రెండిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా మనం అక్కడ పార్కుల్ని మనం పెట్టగలిగితే ఈ ఎస్హెచ్జీ ఇంటిగ్రేషన్తో ఇన్వెస్టర్స్ని కరెక్ట్గా తీసుకొస్తే ఖచ్చితంగా మన లాభాల బాటలోకి వెళ్తాం. రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం అసలు మాట్లాడుకోకర్లేదు. ఫిస్కల్ డెఫిసిట్ వీటి గురించి మాట్లాడకుండా ఖచ్చితంగా మనకు సర్ప్లస్లోకి వెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రవేశపెట్టారు. ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ మీద, ఇంకోటి ఎంఎస్ఎంఈ పాలసీ మీద. రెండు విషయాలు ఈరోజు మాట్లాడారు.